తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరు కనకమహల్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. రిచ్ గోల్డ్ ఇమిటేషన్ షాపులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఆస్తి నష్టంపై అంచనా వేస్తున్నారు. నెల్లూరు కనకమహల్ సెంటర్లోని రిచ్ గోల్డ్ ఇమిటేషనల్ షాప్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున షాప్లో నుంచి మంటలు ఎగిసిపడటంతో స్థానికులు గుర్తించి యజమానికి ఫోన్ చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎంత నష్టం జరిగిందనేది తెలియరాలేదు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడుతున్నారు. వెంకటాచలం మండలం జడ్పీ హైస్కూల్లో రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఎంపికైన విద్యార్థులు తదుపరి జిల్లా స్థాయిలో ఆడేందుకు సిద్ధమవుతున్నారు. వెంకటాచల మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మందల వెంకటశేషయ్య పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ఆసక్తి కనబర్చాలని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. క్రీడల్లో రాణించి మండలానికి పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తెలియజేశారు. విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుధాకర్, ఎంఏ కొండయ్య, పాఠశాల హెడ్ మాస్టర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు వేదాయపాలెంలో శబరీష్ లైఫ్ మెడికల్ ఫార్మసీ నిర్వాహకులు ఉచిత డయాబెటిక్ మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఫార్మసీ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు మోహన్ తెలిపారు. శబరీష్ లైఫ్ మెడికేర్ ఫార్మసీ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు మోహన్ ఉచిత డయాబెటిక్ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. వేదాయపాలెంలోని సావిత్రి నగర్లో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంపులో ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ సహజ ఆలూరు పాల్గొని మధుమేహ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలను అందించారు. డయాబెటిక్ వ్యాధికే కాకుండా థైరాయిడ్ సమస్యలు, అండాశయంలో నీటి బుడగలు, పిల్లల్లో వచ్చు ఎదుగుదల సమస్యలు, హార్మోన్ సమస్యలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ మెడికల్ క్యాంపుకు రోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉచితంగా వైద్య సేవలు అందుకున్నారు. తమ ఫార్మసీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా నిర్వాహకులు మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దుగ్గిశెట్టి అశోక్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఆడపిల్లలను కాపాడాలని కోరుతూ ఎయిమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. నెల్లూరులోని పలు హాస్పిటల్స్ వద్ద డాక్టర్లకు, గర్భిణీ స్త్రీలకు పూలను అందజేశారు. అబార్షన్లు ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఎయిమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఆడ శిశువులను గర్భంలోనే అంతం చేయవద్దని ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. అనంతరం పొగతోటలోని పలు ప్రైవేటు వైద్యశాలల వద్దకు చేరుకుని డాక్టర్లకు, గర్భిణీ స్త్రీలకు పూలను అందజేసి అబార్షన్లను ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు. స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షల కారణంగా అబార్షన్లు పెరిగిపోతున్నాయని, వీటిని అరికట్టకపోతే మహిళల మనుగడే ఉండదని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్ ఫౌండేషన్ సభ్యులు ముజీర్, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. నెల్లూరు పప్పుల వీధిలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో జరిగిన కళ్యాణోత్సవంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ నారాయణ, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు పప్పుల వీధిలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, మేయర్ అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ ముక్కల ద్వారకనాథ్, మాజీ ఎమ్మెల్యే ముంగుమూరు శ్రీకృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు తాళ్లపాక అనురాధ, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి పశుపతి నాగేశ్వరరావులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేసిన నిర్వాహకులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. నెల్లూరు పప్పుల వీధిలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో సీతారామ కళ్యాణం వైభవంగా జరిగింది. ఆంజనేయ భక్త బృందం సహస్రనామార్చనలు చేయడం ప్రారంభించి 25 నెలలు పూర్తయిన సందర్భంగా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. నెల్లూరు పప్పుల వీధిలోని ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ఆంజనేయ భక్తులు ఇష్టమైన పండ్లతో సహస్రనామార్చనలు చేయడం ప్రారంభించి 25 నెలలు పూర్తయిన సందర్భంగా సీతారామ కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి జానకీ రమణల వివాహ వేడుకను వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు.